హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త వచ్చిందండి. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ దసరా సెలవులనైతే మనకు పొడిగించారు. అలాగే దసరా సెలవులకు సంబంధించి డేట్ కూడా అయితే మనకు మార్పులు చేర్పులు చేశారండి. సో గతంలో మనకు 4వ తారీఖు నుంచి సెలవులు అయితే ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఆ డేట్‌ని మనకు మరింత ముందుకైతే ఇచ్చారన్నమాట. సో ఈసారి దాదాపు 12 రోజుల పాటు సెలవులైతే ఉండబోతున్నాయి. ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు సెలవులుంటాయి, ఎన్ని రోజులు పొడిగించారు, ఎప్పటి నుంచి ఇస్తున్నారు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ యొక్క వీడియోలో నేను మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ యొక్క అప్డేట్‌ని అయితే తెలియచేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్‌ని స్టార్ట్ చేస్తే, ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్సు అలాగే కాలేజీలకు సంబంధించి ప్రభుత్వ మరియు ప్రైవేటు వీటన్నిటికి సంబంధించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 4వ తారీఖు నుంచి దసరా సెలవులను అయితే తొలుత ప్రకటించింది. కానీ కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వల్ల మనకి ఈ డేట్ని అయితే మనకు తిరిగి మార్పులు అయితే చేశారండి. సో మార్పులు చేసినప్పుడు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఆ యొక్క నోటిఫికేషన్ ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటన. అక్టోబర్ 3వ తారీఖు నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తున్నట్లు మన యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ ప్రకటించారు. ఉపాధ్యాయులు పలు సంఘాల విజ్ఞప్తితో ఒకరోజు ముందుగానే సెలవులు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అక్టోబర్ 13వ తారీఖు వరకు సెలవులు ఉంటాయని ఆయన తెలిపారు. పాఠశాల విద్యపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించి నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డేగా ఘనంగా మనం నిర్వహించాలని పిలుపునిచ్చారన్నమాట. 14వ తారీఖున మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ని నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ స్కూళ్లను కాలేజీలను బలోపేతం చేయాలని మన యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పిలుపునైతే ఇచ్చారండి. సో ఈ విధంగా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో మొత్తంగా మనం చూసుకున్నట్టయితే అక్టోబర్ 2వ తారీఖున మనకు గాంధీ జయంతి ఉంటుంది. అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి ఉంటుంది. 3వ తారీఖున స్కూల్స్ అనేది ఓపెన్ చేయాలి. 4వ తారీఖున మళ్ళీ స్కూల్స్కు సెలవులు కంటిన్యూస్గా మనకు అక్టోబర్ 13వ తారీఖు వరకు ఇవ్వాలి. సో చూడండి, మనకు ఒక రోజు సెలవు అయితే ఎందుకు చూడండి, ఇక్కడ మనకు అక్టోబర్ 2వ తారీఖున సెలవు ఉంటుంది. 3 మళ్ళీ స్కూలు ఓపెన్ చేయాలి, 4 నుంచి సెలవులు. ఇలా కాకుండా మనకు 3వ తారీఖు కూడా సెలవు ఇవ్వండి అని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు మనకైతే విజ్ఞప్తి చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం దీనికి స్పందించి 2వ తారీఖున ఎలాగో మనకు అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మనకు సెలవు అయితే ఇచ్చేశారు. ఇక 3వ తారీఖు నుంచి డైరెక్ట్గా మనకు దసరా సెలవులను అయితే అనౌన్స్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ శుభవార్తనైతే మన యొక్క రాష్ట్రము విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే మనకు చెప్పడం జరిగిందనమాట. సో టోటల్గా మనకి ఈసారి 12 రోజుల పాటు ఈ సెలవులు అయితే ఉంటాయి. ఫర్దర్గా ఈ యొక్క సెలవులకు సంబంధించి కావచ్చు, స్టూడెంట్స్ సంబంధించి కావచ్చు, ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.